హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటి అంటే ఈ వీడియోలో చాలా టాపిక్స్ కవర్ చేస్తాను. రీసెంట్గా జరిగిందనమాట ఒకటి. ఇది ఇప్పుడు కొంతమంది క్రాక్డ్ వెర్షన్స్ యూజ్ చేస్తారు. అది ఏ యాప్ అయినా, ఎడిటింగ్ యాప్ అవనివ్వండి, యాప్స్ ఎడిట్ చేసే, థంబ్నెయిల్స్ ఎడిట్ చేసే యాప్ అవనివ్వండి, ఏదైనా సరే, వీడియోస్ ఎడిట్ చేసే యాప్ అవనివ్వండి, క్రాక్డ్ వెర్షన్స్ ఎందుకు? ఇది లోగో రాకుండా ఉండాలని చెప్పి. లోగో వస్తుందనుకోండి, లోగో వస్తుందని చెప్పేసి వేరే క్రాక్డ్ వెర్షన్స్ యూజ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలా పెట్టిన ఛానల్ ఏం జరిగిందనేది క్లియర్గా చెప్తాను. 14 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసి మొత్తం ఛానల్ పోయింది. ఒకసారి కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి కదా. వాళ్ళు జాగ్రత్త పడకపోవడం వల్ల 14 స్ట్రైక్స్ ఒకటేసారి వచ్చి మొత్తం పోయింది ఛానల్. ఇప్పుడు కైన్ మాస్టర్, మెయిన్గా కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ వస్తుంది కదా, ఎక్కువ మంది కైన్ మాస్టర్ వాడతారు ఎడిటింగ్ చేయడానికి. సో అది లోగో వస్తుందని చెప్పి క్రాక్డ్ వెర్షన్ ఒకటి ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు అని చెప్పి ఎవరెవరు చెప్తా ఉంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను అసలు అది యాక్సెప్ట్ చేయను, నేను అసలు ప్రమోట్ చేయను దాన్ని అనే చెప్తూ వచ్చాను ఎవరికైనా సరే. ఎందుకంటే మనం కొని యూజ్ చేయాల్సిన యాప్ ఫ్రీగా ఎందుకు వస్తుంది అనేది ఆలోచించాలి కదా. మన డేటా ఖచ్చితంగా చోరీ అవుతుంది వాటి ద్వారా. మనకు ఎప్పుడైనా సరే ఏపీకేస్ అనేది అసలు డౌన్లోడ్ చేసి వాడకూడదు. వాటిల్లో అది కొన్ని సేఫ్ ఉంటాయి, అది ఏది సేఫ్ అనేది కూడా మనం చెప్పలేం కదా. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, కైన్ మాస్టర్ కానివ్వండి, ఏదైనా సరే క్రాక్డ్ వెర్షన్ యూజ్ చేయొచ్చు అది ఇది అనేసి చెప్తూ ఉంటారు. ఆ క్రాక్డ్ వెర్షన్ యూజ్ చేసేటప్పుడు మీరు ఓన్గా ఎడిట్ చేసుకుంటే అదంతా ఓకే, మీరేం ఎవరికి చూపించట్లా ఇట్లా నేను క్రాక్డ్ వెర్షన్ యూజ్ చేస్తున్నాను ఇట్లా. కానీ అది మీ ఫోన్లో ఉంటే ఖచ్చితంగా మీ డేటా చోరీ అయినట్లే, ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది. ఎందుకంటే మనం కైన్ మాస్టర్కి తెలియదా చెప్పండి. ఇప్పుడు కైన్ మాస్టర్కి తెలియదా ఇప్పుడు ఇట్లా ఒక ఏపీకే ఉంది ఇది అని చెప్పేసి? అట్లా ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ అయితే వస్తుంది అనమాట. మన డివైస్కి కావచ్చు, హ్యాక్ అవ్వడం కావచ్చు, ఏదైనా సరే. దీని సంగతి పక్కన పెడితే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, పిక్సార్ట్ అనే యాప్లో మొత్తం ట్యుటోరియల్స్ అవన్నీ కూడా షేర్ చేశారంట, వీడియోస్ని. అది కూడా ఏంటి, క్రాక్డ్ వెర్షన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వీడియోస్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, మొత్తం అంతా క్లియర్గా చూపించారు వీడియోస్లో. సో అలా చూపించడం వల్ల 14 స్ట్రైక్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి తెలియదా అది ఏ ఒరిజినల్ వెర్షనా ఏంటి అనేది? వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అందుకే ఎప్పుడైనా సరే ఇప్పుడు అది క్రియేట్ చేసిన వాడికన్నా మనం వాల్యూ ఇవ్వాలి కదా. వాళ్ళ బుర్ర పెట్టి అంతలాగే వాళ్ళు క్రియేట్ చేస్తే మనం ఒక వాల్యూగా వాళ్ళకి మనీ పే చేసి మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక వాల్యూ ఉంటుంది దానికి. మనం యూజ్ చేసుకున్నా కూడా, మీరు యూట్యూబ్లో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా యూట్యూబ్ నుంచే సంపాదించాలి అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు, గ్యారంటీగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎలా మెరుగు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు కొన్ని వీడియోస్ అయితే ఏం పెడతారో కూడా వాళ్ళకి అర్థం కాదు. డబ్బులు వచ్చేయాలి అంతే యూట్యూబ్ నుంచి. ఏం పెడుతున్నాం అనేది అనవసరం, మనం ఏం కంటెంట్ ఇస్తున్నాం అనేది అనవసరం, డబ్బులు వచ్చేయాలి అనే ఇదే ఎక్కువగా ఉందన్నమాట. ఒక మంచి ఫోన్ ఉండదు, ఒక మైక్ ఉండదు, ఏమీ లేకుండా ఎట్లా వస్తాయి చెప్పండి? అసలు అంత ఈజీ కాదు యూట్యూబ్ నుంచి రావడం అనేది. మీరు కనీసం ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి, మంచి విషయాలకు ఖర్చు పెట్టాలి. అలా అని ఇక్కడ వాచ్ అవర్స్ కోసం ఖర్చు పెట్టమని నేనేం చెప్పను. దానికి మాత్రం ఖర్చు పెడతానికి ఎంతైనా, మానిటైజేషన్ అయిపోతే చాలు, దానికి మాత్రం ఎంతైనా ఖర్చు పెడతానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మానిటైజేషన్ అవ్వడం కాదు, కరెక్ట్ వేలో మానిటైజేషన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో అట్లా మీరు ఏదైనా కానీ, ఇప్పుడు యాప్స్ ఉన్నాయి అంటే, ఎడిటింగ్ యాప్ అయినా, థంబ్నెయిల్ క్రియేట్ చేసే యాప్ అయినా, ఏదైనా సరే, ఇప్పుడు మనకి వాళ్ళు ఒకటి ఇస్తున్నారు అంటే కనుక అది మనం డబ్బులు పే చేయాలంటే పే చేసే తీసుకోవాలి. మీరు ఎఫోర్డ్ చేయలేరా, వదిలేసేయండి, ఫ్రీ యాప్స్ ఏదైనా చూసుకోండి. వాటర్ మార్క్ వచ్చినా కూడా ఏం కాదు. ఎక్కువ మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, వాటర్ మార్క్ వస్తే ఏమన్నా ప్రాబ్లం అవుద్దాం. వాటర్ మార్క్ వచ్చినా ఏం కాదు, అది మీరు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ యాప్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్లు కదా, వాళ్ళకి అది యాడే కదా ఒక రకంగా చెప్పాలంటే. అది అసలు ప్రాబ్లమే కాదు. మీకు ఒక విషయం చెప్పాలంటే, నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత 3 ఇయర్స్ పాటు నాకు వచ్చింది ₹1 కూడా ఏం లేదు. 3 ఇయర్స్ అంటే 18 నుంచి 19, 2.5 ఇయర్స్ వరకు నేను ఏంటేంటో చేసుకున్నాను, నాకేం తెలియని కూడా తెలియదు. ఈవెన్ అప్పుడు కూడా ఖర్చు పెట్టాను, కైన్ మాస్టర్ కోసం కూడా పెట్టాను, ఇయర్లీ కానీ మంత్లీ అవనివ్వండి, అంటే చేస్తామో లేదో తెలియదు అన్నట్లు అట్లా. అండ్ వీడియోస్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టాను, నాకు వచ్చింది ఏమీ లేదు ఫస్ట్ 3 ఇయర్స్లో. సో అట్లా ఉంటుందన్నమాట. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీరు ఏదో చేసేద్దామంటే అది అన్నిసార్లు అయితే జరగదు గ్యారంటీగా. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇట్లాగే అవుతుంది, స్ట్రైక్సో క్లెయిమ్సో ఏదో ఒకటి వచ్చి. అంటే ఇప్పటి వరకు మీరు ఇట్లాగే క్రాక్డ్ వెర్షన్లో యూజ్ చేసాము, మాకేమన్నా ప్రాబ్లం అయిపోద్దా, అవన్నీ మీరేం భయపడాల్సిన పని లేదు ఇక్కడ. ఇప్పుడు ఇట్లాంటివి ఏమైనా చెప్పామనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారంటే వేరే టెక్ ఛానల్లోకి వెళ్ళిపోయి కింద కామెంట్స్లో రాస్తారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కదా,
కైన్ మాస్టర్ క్రాక్డ్ వెర్షన్ యూస్ చేస్తే కాపీ రైట్స్ పడతాయా అనేసి వేరే ఛానల్లోకి వెళ్ళి కామెంట్స్ రాస్తారు. లేదంటే ఎవరన్నా వాట్సాప్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ వాట్సాప్లో అడుగుతారు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అడుగుతారు. ఇది కామన్, రోజు జరిగేది. ఎందుకంటే వేరే వాళ్ళు వీడియో చేశారనుకోండి, నాకు వస్తాయి అన్నమాట డౌట్స్. ఇక్కడ మీరు ఎవరు వీడియో చేశారో వాళ్ళని అడగకుండా పక్కన వాళ్ళని ఎందుకు అడుగుతారు? నాకు అర్థమవుదు. చెప్పే డౌట్సే నేను చేస్తుంటే వేరే వాళ్ళు అడిగిన దానికి కూడా నన్నే డౌట్స్ అడగడం. ఇప్పుడు వీడియో చూసారు మీరు, వాళ్ళని అడగొచ్చు కదా వెళ్ళి, నన్ను ఎందుకు అడుగుతారు అనేది నాకు అర్థం కాదు. అట్లా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, మీకు ఏ ప్రాబ్లము లేదు. ఓకేనా? మీరు ఆల్రెడీ ఎడిట్ చేసేసుకొని ఉండుంటే క్రాక్డ్ వెర్షన్లో ఇప్పుడు ఆ వీడియోస్కి ఏం కాదు, ఎందుకంటే అది క్రాక్డ్ వెర్షన్ ఏంటనేది వాళ్ళకి తెలియదు కదా. కానీ ఇక్కడ ఈ ఛానల్కి ఏమైందంటే వాళ్ళు మొత్తం క్లారిటీగా అసలు దాని ద్వారా ఏపీకే ద్వారా ఎలా డౌన్లోడ్ చేయాలి ఇవన్నీ చూపించి మళ్ళీ అదే యాప్లో ఎడిట్ చేయడం వల్ల ఇక్కడ మనం ఏంటంటే ఎడిటింగ్ ఏం చూపించట్లే, ఎడిట్ చేసిన వీడియోని పబ్లిష్ చేస్తున్నాం కదా యూట్యూబ్లో. సో ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక యాప్ యూజ్ చేయాలి అంటే, పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా చేయండి. మీకు ఆ యాప్ కంఫర్టబుల్గా ఉంది ఎడిటింగ్కి అంటే ఖచ్చితంగా పే చేసే యూజ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వాలి కదా, వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు మనం వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి కదా. అండ్ అవి డౌన్లోడ్ చేయడం ఎలా అనేది కూడా అసలు షేర్ చేయకూడదు. అవి క్రాక్డ్ వెర్షన్స్ మీరు ఇట్లా ఏపీకి ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి, అవి ఏవి కూడా మనం అసలు షేర్ చేయకూడదు. అదే రాంగ్ని ప్రమోట్ చేస్తున్నట్లు మనం. అంటే ఇప్పుడు ఒక యాప్ని ఇది తగ్గించేసి, అంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ని తగ్గించి, ఇప్పుడు మనం కరెక్ట్ యాప్ అంటే ఏంటి, ప్లే స్టోర్లో ఉండే యాప్స్ అన్నీ కరెక్ట్ యాప్స్ ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేస్తుంది, గూగుల్ వెరిఫై చేసిన తర్వాతే మనకు అది ఒరిజినల్ యాప్ కాదా ఏంటి అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో అది కరెక్ట్ యాప్స్ అయితేనే ప్లే స్టోర్లో ఉంటాయి. ఏపీకేస్ ఎందుకుండో ప్లే స్టోర్లో, అది ఒరిజినల్ కాదు కాబట్టి మనకి ప్లే స్టోర్లో ఉండవు అనమాట. అండ్ మీరు కొన్ని చూసి ఉండొచ్చు, మరి ఇలాంటి వీడియోస్ బోల్డన్ని ఉన్నాయి యూట్యూబ్లో, మరి వాటికి ఏం ప్రాబ్లం రాలేదు కదా అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ ఏదైనా సరే యూట్యూబ్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే, ఇదొకటి మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఏ కంటెంట్ అయినా ఏదైనా సరే యూట్యూబ్ సిస్టమ్స్కి డిటెక్ట్ అయితేనే ఆ వీడియోకి లేదా ఆ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. సిస్టమ్స్కి డిటెక్ట్ అవ్వనంత కాలం ఎలాంటి ఇష్యూ ఉండదు, అది ఒక్కసారిగా పడిపోతాయి అన్నమాట అట్లా. సో మనం ఎప్పుడైనా సరే కొన్ని ఎథిక్స్ అనేది ఫాలో అవ్వాలి వీడియోస్లో, కొన్ని రూల్స్, యూట్యూబ్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవన్నీ ఫాలో అయితేనే మనకి ఎలాంటి ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట.